హలో స్మైలీస్, వెల్కమ్ టు లహన్ డైరీస్. ఇండియాలో ఉన్నప్పుడు మోస్ట్లీ ఇలా క్రిస్మస్కి కానీ న్యూ ఇయర్ కానీ హాలిడే వస్తే ఇంట్లోనే తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అనే కేటగిరీ అనమాట. నేను ఇక్కడికి వచ్చాక ఈ సెలబ్రేషన్స్ ఎక్స్పీరియన్స్ నాకు కొత్తగా అనిపించింది. సో మేము తైపేలో ఎక్స్పీరియన్స్ చేసిన క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఇంకా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఈ వీడియోలో మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. వీడియోని లాస్ట్ వరకు చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. వెల్కమ్ టు క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఇన్ తైపే. ఈ తైపే తైవాన్ కి క్యాపిటల్ సిటీ అన్నమాట. ది మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఎప్పుడు జనాలతో ట్రాఫిక్ తో కలకల్లాడుతూ ఉంటుంది తైపే. ఎప్పుడు బిజీగానే కనిపిస్తుంది. ఇలాంటి బిజీ ఏరియాలో క్రిస్మస్ సెలబ్రేషన్స్ అంటే ఇంకా మీరే ఊహించుకోవచ్చు ఎలా ఉంటుంది అనేది. తైపేలో ఇంకా వేరే వర్క్స్ ఉండడం వల్ల అవి చూసుకొని క్రిస్మస్ ల్యాండ్ దగ్గరకు వచ్చేసరికి మాకు 8 or 8:30 అరౌండ్ 8:30 అయిందనమాట. ఈ క్రిస్మస్ ల్యాండ్ తైపేలో బాన్షౌ డిస్ట్రిక్ట్ లో ఉంటుంది. ప్రతి ఇయర్ ఒక కొత్త థీమ్ తో అయితే రెడీ చేస్తారు. ఈ క్రిస్మస్ ల్యాండ్ అయితే November 15th నుండి January 1st వరకు ఓపెన్ లో ఉంటుంది. ఎవ్రీడే ఈవినింగ్ 5:30 నుండి 11 PM వరకు జనాలు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. చాలా హడావిడిగా ఉంటుంది ఈ ప్లేస్ లో. ఇది తైవాన్ లోనే వన్ ఆఫ్ ది మోస్ట్ లార్జెస్ట్ అండ్ పాపులర్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరిగే చోటు. ఎవ్రీ ఇయర్ కొన్ని మిలియన్స్ ఆఫ్ విజిటర్స్ ని అట్రాక్ట్ చేస్తుందంట. ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉందో కదా. 8 దాటేసింది కదా, ఈ టైంలో ఎవరుంటారులే, ఖాళీగానే ఉంటుంది అనుకొని వచ్చాము. కానీ అది వీకెండ్ అవ్వడం వల్లనో లేదా క్రిస్మస్ ల్యాండ్ బాగుండడం వల్లనో ఏమో నాకు తెలియదు, కానీ జనాలు అయితే చాలా మంది ఉన్నారు. ఓ పక్క బేస్బాల్ మ్యాచ్ కూడా జరుగుతూ ఉన్నింది. చాలా హడావిడిగా ఉన్నప్పటికీ చూడ్డానికైతే చాలా బాగుంది. ప్రతి చెట్టుని కొమ్మని ఒక కార్నర్ కూడా వదులుకున్న ప్రతిదీ డెకార్ చేశారు. ఇదంతా చూస్తూ ఉంటే మనం ఒక డిఫరెంట్ వరల్డ్ లో ఉన్నాం అనిపిస్తుంది. ఇలాంటి ఒక ప్లేస్ కి ఎంత మంది జనం వస్తారో కదా. ఇంత ట్రాఫిక్ ని, ఇంత మంది జనంని ఇక్కడ ఉండే పోలీసులు భలే కంట్రోల్ చేస్తున్నారు. ఇక్కడ ఉండే వాళ్ళు కూడా అంతే డిసిప్లిన్ గా ఉంటారు. ప్రతి ఇయర్ ఒక కొత్త థీమ్ చేస్తారని చెప్పుకున్నట్టు ఈ ఇయర్ డెకార్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఈ డెకార్ ఇంకా డీటెయిలింగ్ చూస్తే ఎంత హార్డ్ వర్క్ చేస్తే ఇంత మంచి అవుట్పుట్ వచ్చింది అనిపిస్తుంది నాకైతే. ఇది ఒకటే కాదు, క్రిస్మస్ ల్యాండ్ కి మల్టిపుల్ ఎంట్రీస్ ఉంటాయి. ప్రతి ఎంట్రీ కూడా డిఫరెంట్ గా డెకార్ చేసి ఉంటారు. నేను అన్ని కవర్ చేయలేనప్పటికీ నేను చేసినవన్నీ మీతో షేర్ చేస్తున్నాను. ది మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్ అయితే ఈ క్రిస్మస్ ట్రీ అన్నమాట. తైవాన్లోనే ది టాలెస్ట్ క్రిస్మస్ ట్రీ. ఇది 30 meters పొడవు ఉంటుంది. ఈ ఇయర్ ఈ క్రిస్మస్ ట్రీ థీమ్ వచ్చి మ్యాజికల్ సిటీ అన్నమాట. థీమ్ కి తగ్గట్టు వెనకాల స్క్రీన్ మీద ఇంకా గోడ మీద 3D ప్రొజెక్షన్స్ తో స్టోరీ టెల్లింగ్ అయితే ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ క్రిస్మస్ ల్యాండ్ లో చేసే డిజైన్స్ అన్ని ఎకో ఫ్రెండ్లీగా ఎనర్జీ ఎఫిషియెంట్ LED లైట్స్ ని యూస్ చేసి రీసైకిల్ మెటీరియల్స్ తో డెకార్ ఐటమ్స్ ని తయారు చేసి దీంట్లో వాడతారంట. ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉందో కదా. ఈ క్రిస్మస్ ల్యాండ్ కి ఎంట్రీ ఫీజ్ ఏమీ ఉండదు. సో ఫ్రీయే కాబట్టి ఎలాంటి ఏజ్ గ్రూప్ వాళ్ళైనా 5 to 11 మధ్యలో వచ్చి ఎంతసేపు అయినా ఇక్కడ టైం స్పెండ్ చేసి వెళ్ళొచ్చు. అన్ని ఏజ్ గ్రూప్స్ కి తగ్గట్టు ఫుడ్ స్టాల్స్ ఇంకా షాపింగ్ స్టాల్స్ కూడా ఉంటాయి. చూసేకి ఇంకా చాలా ఉన్నా అప్పటికే 10:30 అయిపోయింది. ఓపికన్నంత వరకు తిరిగేసి కొన్ని ఫొటోస్ తీసుకొని ఇంటికైతే వచ్చేసాము. ఇప్పటి వరకు క్రిస్మస్ ల్యాండ్ గురించి చూసారు కదా. ఇప్పుడు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ గురించి చూసేద్దాం. న్యూ ఇయర్ వీక్ డేస్లో రావడం వల్ల అందరూ ఆఫీస్కి ఎర్లీగానే వెళ్ళి ఎర్లీగా వద్దాం అనుకున్నారు. కానీ రిటర్న్లో ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయి అందరికీ ఏదో ఒక రకంగా లేట్ అయ్యింది. ఎలాగో లేట్ అయింది కదా, ఒకేసారి తినేసి బయలుదేరదాం అనుకున్నాం. థాయ్ రెస్టారెంట్కి అయితే వచ్చాము. యూజువల్గా మేము వచ్చే రెస్టారెంటే ఇది. ఇక్కడ థాయ్ ఫుడ్ చాలా బాగుంటుంది. ఈ మధ్య నాకు థాయ్ కుజిన్ చాలా నచ్చుతుందన్నమాట. మేము తినేసి ఇంకో ఇద్దరిని పిక్ చేసుకుని తైపే 101 దగ్గరికి రీచ్ అయ్యేలోపు మిగిలిన ఫ్రెండ్స్ అంతా ఇంకో కార్లో వస్తున్నారు. అందరం కలిసి తైపే 101 దగ్గర మీట్ అయ్యాము. ఇన్నిసార్లు తైపే 101 అంటున్నా కదా, ఇదేంటో ఐడియా లేని వాళ్ళకి తైపే 101 తైవాన్ లో ఒక ఐకానిక్ స్కై స్క్రాపర్ అన్నమాట. ఈ స్కై స్క్రాపర్ లో 101 ఫ్లోర్స్ ఉంటాయి. అందుకే దీని పేరు తైపే 101 అన్నమాట. 101 గురించి సపరేట్ గా ఇంకో వీడియోలో డీటెయిల్ గా మాట్లాడుకుందాము. ఫైనల్ గా అందరం ఒక చోట అయితే మీట్ అయ్యాము. ఇందులో కూడా ఇద్దరు మిస్ అయ్యారు. Hello, Happy New Year advance. New Year, guys. Hello. Hi guys. Happy New Year. Happy New Year.
చిన్యన్ ఖొయ్ల అంటే చైనీస్లో హ్యాపీ న్యూ ఇయర్ అన్నమాట. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి బిలేటెడ్ హ్యాపీ న్యూ ఇయర్. ఈ న్యూ ఇయర్లో మీ లైఫ్లోకి హ్యాపీనెస్ ఇంకా సక్సెస్ రావాలని, మీరు అనుకున్న ప్రతి గోల్ని రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. 101 దగ్గరకు వచ్చే కొద్దీ ఇసుకేస్తే రాళ్ళంత జనం అయితే కనిపిస్తున్నారు. ఈసారి మరీ అంతమంది రాలేదంట. ఇంతమంది ఉంటేనే అంతమంది లేదంటున్నారు. ఇంకా అంతమంది వస్తే ఎంతమంది అవుతారో అనిపించింది నాకైతే. ఇంతమందిని చూస్తుంటే కొన్ని వేల మంది వచ్చారని అయితే ఈజీగా అర్థమవుతుంది కదా. 101 చుట్టూ చాలా రెస్టారెంట్స్, రెస్టో బార్స్, ఇంకా చాలా రకరకాల ఎంటర్టైన్మెంట్లన్నీ జరుగుతూ ఉంటాయి. అక్కడక్కడ చిన్ని కాన్సర్ట్స్ కూడా పెట్టారు. చాలా హడావిడిగా, సరదాగా, చాలా బాగుండింది. ఇంతమంది మధ్యలో ఒక ప్లేస్ దొరికి, ఆ ప్లేస్ నుండి ఎవరు అడ్డం రాకుండా ప్రాపర్గా క్యాప్చర్ చేసి మీకు వీడియో చూపించడానికి ఒక 1 అవర్ ఈజీగా పట్టింటుంది మీరు నిలబడుకొని క్యాప్చర్ చేస్తున్న ప్లేస్కి వెళ్ళడానికి. కానీ ఫైనల్ అవుట్పుట్ మాత్రం చాలా బాగా వచ్చింది. వీడియో ఎండ్ వరకు తప్పకుండా చూడండి. ఈసారి WBSC ప్రీమియర్ 12 బేస్బాల్ ఛాంపియన్షిప్లో తైవాన్ విన్ అయ్యింది. టీమ్ తైవాన్కి డెడికేట్ చేస్తూ ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చాలా బాగా చేశారు. కౌంట్ డౌన్ కంటే ముందు టీమ్ తైవాన్కి డెడికేట్ చేస్తూ వాళ్ళకి సంబంధించిన విజువల్స్ అన్ని లైట్ షో లాగా 101 మీద డిస్ప్లే చేశారు. చాలా బాగుండింది. అలా చాలాసేపు ఒకదాని తర్వాత ఒకటి లైట్ షో అయితే జరిగింది. మాకంటే పండగ లేదు ఫ్రెండ్స్. మాకాడైతే డబ్బు లేదు ఫ్రెండ్స్. మీరు ఏ డబ్బు అంటే ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ధీరజన్ ఉన్నాడు ఫ్రెండ్స్. 2 లైట్లు ఉంటాయి ఫ్రెండ్స్. అలా సరదాగా కాసేపు టైం పాస్ చేసాము. ఆ తర్వాత కౌంట్ డౌన్ అయితే స్టార్ట్ అయ్యింది. అందరూ లేచి నిలబడుతున్నారు. ఇంకొక 10 సెకండ్స్ అంతే. ఆ వైబ్ భలే ఉన్నింది అసలు.
చాలా బాగుంది కదా! నాకైతే చాలా అంటే చాలా బా అనిపించింది. డైరెక్ట్‌గా చూడడం ఇంకా బాగుందనమాట. కాసేపు అక్కడే ఉండి కొన్ని ఫోటోస్ తీసుకొని ఆ తర్వాత ఇంటికైతే బయలుదేరాము. ఈ వీడియోని మీరు ఇంతవరకు చూసారంటే ఈ వీడియో అంతో కొంత మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని ఆల్‌లో పెట్టుకోండి. సో దట్ నేను పెట్టే వీడియోస్ అన్నీ మీరు తప్పకుండా చూడొచ్చు. ఈ వీడియోకి ఇంతే. మరో వీడియోతో మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవు. బాయ్.